హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకోసం అయితే నేను ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. అదేంటంటే బెండకాయ కారం. వాటి కోసం అయితే ఇలా బెండకాయలు తీసుకొని ఇలా పైన కొసలను తీసేసి ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా అన్ని బెండకాయలు తీసుకొని ఇలా సగానికి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 2 స్పూన్ల నువ్వులు తీసుకొని ఇలా లైట్గా వేయించుకోవాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేయాలి. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. దాంట్లో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 ఎండుమిర్చి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందుగా వేయించుకున్న నువ్వులను కూడా దీంట్లో వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లిపాయలను తీసుకొని వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని బెండకాయ ముక్కల్లోకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోవాలి. ఇది కూడా ఇలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడాక ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఇలా అన్నీ కూడా వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యాక మళ్ళీ వాటిని రివర్స్లో తిప్పుకోవాలి. చూడండి, ఇలా ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా బెండకాయ ముక్కలకు స్టఫ్ చేసుకున్నాక మిగిలిపోయిన మసాలా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకొని 5 మినిట్స్ అయ్యాక మళ్ళీ తీసి ఇలా కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. బెండకాయతో ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. చూడండి, చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో. చూడండి, ఇలా రైస్లో వేసుకొని తింటే మాత్రం అసలు ఆ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి. ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.